హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి లాస్ట్ డేట్ అయితే పెంచేశారు అప్లికేషన్ చేయడం కోసం. ఇంతకు ముందు ఏంటంటే గైస్ 22 ఫిబ్రవరి వరకే లాస్ట్ డేట్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మార్చి 1వ తారీఖు వరకు పెంచేశారన్నమాట. ఇప్పటికీ కూడా చాలా మంది అప్లికేషన్ పెట్టుకోలేదు. అండ్ అలాగే లాస్ట్ 1 వీక్ గా నా వీడియోస్ కింద తెగ కమెంట్స్ అయితే వస్తున్నాయి. అది కేటగిరీకి సంబంధించి, అలాగే మ్యారేజ్ ఉమెన్, అండ్ అలాగే మోడిఫికేషన్ లింక్ కి సంబంధించి, అండ్ అలాగే ఓటీపీ ప్రాబ్లం, అడ్రస్ ఫిల్లింగ్ ప్రాబ్లం, అలాగే ఫీజ్ పెండింగ్ ప్రాబ్లం కి సంబంధించి కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో ఆ కమెంట్స్ కి రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఎక్కువ కామెంట్స్ వచ్చింది అదేంటంటే ఓబీసీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అన్న నా వద్ద ఓబీసీ ఈ ఇయర్ది ఉంది, ఓబీసీ ఆ ఇయర్ది ఉంది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చూడండి, ఎవరి వద్ద అయితే బిఫోర్ నోటిఫికేషన్ కి 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉన్నది, ఓకేనా, బిఫోర్ అనమాట. యాక్చువల్ గా ఓబీసీ వ్యాలిడిటీ వచ్చేసి 3 సంవత్సరాలే ఉంటుంది అనమాట. రీసెంట్ ది మీ వద్ద లేకపోతే గనక మీరేం చేస్తారంటే, అంటే మీరు ఓబీసీకి అప్లికేషన్ పెట్టుకోవడంలో, ఎన్సీఎల్ సర్టిఫికేట్ రావడంలో టైం అయితే పడుతుంది కదా. మీరేం చేస్తారంటే నోటిఫికేషన్ లో రైల్వే ఫార్మేట్ ఒకటి, ఓబీసీది రైల్వే ఫార్మేట్ ఒకటి ఇచ్చారన్నమాట. అది డౌన్లోడ్ చేసుకుని మీరు ఎంఆర్ఓతో సిగ్నేచర్ చేయించుకొని దాని ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, అదన్నమాట. అంతేగాని ఓబీసీ సర్టిఫికేట్ ఎవరి వద్ద అయితే లేదో వాళ్ళు ఓబీసీలో మాత్రం అప్లికేషన్ పెట్టుకోవద్దు. తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, మీ వద్ద ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే కనుక యూఆర్లో అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా, నో ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ గురించి అడుగుతున్నారు. అన్న ఈడబ్ల్యూఎస్ ఎప్పటిది ఉండాలంటే లాస్ట్ ఇయర్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా 2024ది సరిపోతుంది అనమాట. ఓకేనా, ఈడబ్ల్యూఎస్, ఈ ఈడబ్ల్యూఎస్ ఎవరికి? యూఆర్ వాళ్ళకి. ఓకేనా, ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఫర్ యూఆర్ వాళ్ళకే. ఒకవేళ ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీ వద్ద లేకపోతే కనుక యూఆర్ లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అడుగుతున్నారు. చూడండి అన్న, స్టేట్ కాస్ట్ సర్టిఫికేటా సెంట్రల్ కాస్ట్ సర్టిఫికేటా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళది ఖచ్చితంగా సెంట్రల్ ఫార్మేట్ లోనే ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా మందిది ఆల్రెడీ సెంట్రల్ ఫార్మేట్ లోనే ఎస్సీ ఎస్టీ కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీ వద్ద కాస్ట్ సర్టిఫికేట్ సెంట్రల్ది లేకపోతే మీరేం చేస్తారంటే రైల్వే ఫార్మేట్ ఇచ్చారు కదా, నోటిఫికేషన్ లో రైల్వే ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకుని సేమ్ ఎంఆర్ఓతో మీరు సిగ్నేచర్ పెట్టించుకొని అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది కాకుండా మిగతా వాళ్ళు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా మిగతా వద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యూఆర్ లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. యూఆర్ లో అప్లికేషన్ పెట్టుకుంటే ఎలాంటి కాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. 10th క్లాసు సర్టిఫికేట్ అండ్ అలాగే ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇది నెక్స్ట్. చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు మ్యారేజ్ ఉమెన్స్. అన్న ఆఫ్టర్ మ్యారేజ్ మా నేమ్ చేంజ్ అయింది ఎలా అన్న అని అడుగుతున్నారు. చూడండి, వాళ్ళందరూ హ్యాస్ పర్ 10th అండి. మీ 10th క్లాస్ లో నేమ్ ఎలా ఉందో అప్లికేషన్ అలానే పెట్టుకోండి. ఓకేనా, అండ్ అలాగే ఆఫ్ కోర్స్ మీరు పెళ్ళైన తర్వాత ఆధార్ కార్డులో మీ నేమ్ చేంజ్ అయిపోయి ఉంటుంది అన్న. అప్పుడు ఎలా అంటే కనుక వెరిఫికేషన్ చేసుకోండి. హ్యాస్ పర్ ఆధార్ అని వెరిఫికేషన్ చేసుకోండి, లేదా మీ డీటెయిల్స్ హ్యాస్ పర్ 10th అని ఇచ్చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే హ్యాస్ పర్ 10th అని మీరు మీ డీటెయిల్స్ అయితే ఇచ్చండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత డాక్యుమెంట్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేశారు, మీకు జాబ్ వచ్చింది, తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. నాకు పెళ్ళయింది సార్, నా ఆధార్ కార్డులో ఇలా మ్యారేజ్ సర్నేమ్ అయితే చేంజ్ అయింది అంతే అంటారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ప్రాబ్లం ఉంటే కనుక ఒక అఫిడేవిట్ అనేది ఇచ్చేయాలి అనమాట. ఒక అఫిడేవిట్, మ్యారేజ్ ఉమెన్ గా ఒక అఫిడేవిట్ సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అయిపోతుంది అంతే. అది పెద్ద ఇష్యూ కాదు. దానివల్ల ఏమైనా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా అంటే అప్లికేషన్ ఏమి రిజెక్ట్ అవ్వదు, మీరు టెన్షన్ పడకండి. ఓకేనా, సో ఇందులో కూడా యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మీ వద్ద కాస్ట్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్టీ వాళ్ళు ఎస్సీలో, ఎస్సీ వాళ్ళు ఎస్సీలో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ లో, ఓబీసీ కాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఓబీసీలో, ఇవేమీ లేకపోతే కనుక యూఆర్ లో అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేగాని ఓబీసీ సర్టిఫికేట్ లేకుండా ఓబీసీ ఎస్ పెట్టేస్తారో మీ అప్లికేషన్ అనేది అవుతుంది, మీ ఎగ్జామ్ కూడా అవుతుంది, క్లియర్ కూడా అయినా సరే మీకు లాస్ట్ కి ఓబీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక మీకు జాబ్ ఇవ్వరు అనమాట. అందుకే యూఆర్ లో అప్లికేషన్ పెట్టుకోండి ఎవరి వద్ద అయితే సర్టిఫికేట్ లేదు. ఇదనమాట ఉదాహరణ చెప్తున్నాను. నేను కూడా ఓబీసీలోనే వస్తాను, బట్ నేను ఏంటంటే ఓబీసీ యూజ్ చేయలేదు, నేను యూఆర్ లో అప్లికేషన్ అయితే పెట్టుకున్నాను అనమాట. అది అలా అన్నమాట. ఓకేనా, సో ఇది యూఆర్ వాళ్ళకి తెలుసు కదండి, ఒక 70 మార్కులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అది ఏ జోన్ కైనా సరే ఒక 70 మార్కులు మీకు వస్తే కనుక మీకు ఖచ్చితంగా జాబ్ అయితే 100% వస్తుంది. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ అన్న, మోడిఫికేషన్ లింక్ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా అంటే ఇస్తారు. ఎస్, 25 ఫిబ్రవరి నుంచి మోడిఫికేషన్ లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. 4 మార్చి వరకు యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇందులో ఏంటంటే కొన్ని చేంజెస్ మీరు చేసుకోలేరు. అదేంటంటే జోన్ చేంజ్ చేసుకోలేరు గైస్. ఓకేనా, క్లియర్ కట్ గా నోటీస్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట. జోన్ చేంజ్ అనేది చేసుకోలేరు. అండ్ అలాగే
మీరు అకౌంట్ క్రియేట్ చేశారు కదా, ఆ అకౌంట్ లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కనుక అవి కూడా మీరు కరెక్ట్ చేసుకోలేరు. మీరు ఏమైనా కరెక్ట్ చేసుకోవాలంటే కనుక అప్లికేషన్ లో ఏమైనా డీటెయిల్స్ లైక్ ఓబీసీ, కాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధించి, నేమ్ కి సంబంధించి, వీటికి సంబంధించి మీరు ఏమైనా కరెక్షన్ చేసుకుంటే కనుక చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇది అంతే తప్పితే జోన్ చేంజ్ అసలు చేసుకోలేరు. ఇది నెక్స్ట్ ప్రాబ్లం, చాలా మందికి అప్లికేషన్ సబ్మిట్ చేస్తూ ఉంటే ఓటీపీ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, అలాగే అడ్రస్ ఫిల్లింగ్ ప్రాబ్లం వస్తుంది. ఈ ఓటీపీ ప్రాబ్లం వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే గైస్, ఒకవేళ మీరు మొబైల్తో అప్లికేషన్ పెడుతూ ఉన్నట్లయితే కనుక నైట్ పూట 2 గంటలకి లేదా 3 గంటలకి రాత్రి పూట పెట్టండి, లేదా తెల్లవారు 4 గంటల నుంచి 5 గంటల లోపు ట్రై చేయండి. సర్వర్ అప్పుడు ఖాళీగా ఉంటుంది అన్నమాట. సో మీ అప్లికేషన్ అయితే ఓటీపీ అయితే వస్తుంది అండ్ అలాగే అప్లికేషన్ కూడా సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ అడ్రస్ ఫిల్లింగ్ ప్రాబ్లం చాలా మందికి వస్తుంది. చూడండి, అడ్రస్ మీరు రాసేటప్పుడు, అడ్రస్ టైప్ చేసేటప్పుడు డాట్స్ కానీ పులి స్టాప్ కానీ ఇలాంటివేమీ పెట్టకండి అన్నమాట. క్లియర్ గా ఇంగ్లీష్ లో రాసి స్పేస్ ఇచ్చి ఇలా రాయండి. అంతేగాని పులి స్టాప్ చాలా మంది పెట్టేస్తుంటారు, కామా పెట్టేస్తుంటారు, అలాగే పిన్ కోడ్ పెట్టినప్పుడు ఇలాంటి సింబల్స్ అయితే ఇచ్చేస్తుంటారు. అవేవి ఇవ్వకుండా వర్డ్స్ మాత్రమే టైప్ చేయండి అండ్ సంఖ్యలు ఉంటే సంఖ్యలు టైప్ చేయండి. అంతేగాని ఇలాంటివేవి మీరు టైప్ చేయకండి. ఇలా టైప్ చేస్తే మీకు ప్రాబ్లం అయితే వస్తుంది, అడ్రస్ ఫిల్లింగ్ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, సో ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే ఫీ పెండింగ్. చాలా మందిది ఫీజు పే చేస్తున్నాం పెండింగ్ వచ్చేస్తుంది అంటే, చూడండి మీరు ఫీ పే చేసినప్పుడు బ్యాక్ రాకుండా, చాలా మంది ఫోన్ పే ద్వారా జీపే ద్వారా చేస్తున్నారు పేమెంట్, వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాక్ నొక్కేస్తున్నారు. సో బ్యాక్ నొక్కేస్తే ఏంటంటే అక్కడ అది పెండింగ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా చేయకండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కూడా లాస్ట్ డేట్ March 3 వరకు లాస్ట్ డేట్ ఉంది, మీరు రీసబ్మిట్ అయితే చేయొచ్చు ఫీజు అనేది. ఓకేనా, మిగతా ఆల్రెడీ ఏదైతే కట్ అయిందో అది మీకు 1 వీక్ లోపు ఆటోమేటిక్ గా మీ డబ్బులు అయితే రిటర్న్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇది ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. ఇది గైస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది లాస్ట్ డేట్ అప్లికేషన్ కి. ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రిపరేషన్ కి సంబంధించి మీకు ఏమైనా మటీరియల్ ఫ్రీగా కావాలి అనుకుంటే కనుక లైక్ సైన్స్ కానివ్వండి, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగులో కానివ్వండి. ఓకేనా, ఇవన్నీ మీకు కావాలంటే కనుక మిస్టర్ రైల్వే లైఫ్ అని మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఓకేనా, మిస్టర్ రైల్వే లైఫ్ అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ ని ఫాలో అయిపోండి, జాయిన్ అయిపోండి, ఫ్రీ. ఓకేనా, ఇందులో ఏంటంటే మీకు 99 సెట్స్ అనేవి గ్రూప్ డివి ప్రీవియస్ ఇయర్ వి ఇంగ్లీష్ లో ఉంటాయి అండ్ అలాగే ఒక 50 సెట్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ అనేది తెలుగులో కూడా ఉంటుంది. అండ్ అలాగే చదువుకోవడానికి సైన్స్ ఉంటుంది, ఎన్సీఆర్టీ బేస్ సైన్స్ అయితే ఉంది ఇంగ్లీష్ మీడియంలో అండ్ అలాగే తెలుగు మీడియం కూడా సైన్స్ అయితే ఉంది. ఓకేనా, మీరు ఆ మటీరియల్ అనేది డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. ఓకేనా, ఇంకో విషయం, ఆన్లైన్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కొన్ని వెబ్సైట్స్ కూడా నేను చెప్పాను అన్నమాట లాస్ట్ వీడియోలో. అవి కూడా మీరు కరెంట్ అఫైర్స్ కోసం ఫాలో అవ్వచ్చు అండ్ అలాగే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కోసం ఫాలో అవ్వచ్చు అన్నమాట, ప్రాక్టీస్ కోసం. ఓకేనా, సో ఇది గైస్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా, అంతవరకు సెలవు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక త్వరగా అప్లికేషన్ టైం అయిపోతుంది కాబట్టి కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అన్నమాట. ఓకేనా, ఇది.